రోజుల్లో ఫాస్ట్గా పెరిగిపోయిన టెక్నాలజీని బట్టి అందరూ ఓపెన్గా ఉండాలి, విచ్చలవిడిగా ఉండాలి, చాలా ఫ్రీగా ఉండాలి అనుకుంటూ దేవునికి భయపడేవాడిని తింగరోని చూసినట్టు చూస్తున్నారు. దేవునికి మాట్లాడేవాడిని, దేవుని మాటలు చెప్పేవాళ్ళని, దేవుని మాటలు పాటించే వాళ్ళని రోజుల్లో ఎలా చూస్తున్నారంటే పిచ్చోళ్ళని చూసినట్టు చూస్తున్నారు. మొన్న ఎవరో ఒక అబ్బాయి ఇచ్చి నాతో అంటున్నాడు, ఎక్కడికో చాలా దూరం వెళ్ళాను నేను, మీటింగ్కి వెళ్ళినప్పుడు అంటున్నాడు, మా క్లాస్లో అందరూ నన్ను ఏడిపిస్తారు తెలుసా. ఎందుకని? నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? చిచి నువ్వు ఎంత వేస్ట్ ఫీల్ అవరా, ఇంకా వెనకబడి ఉన్నావురా. నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? అరే నువ్వు చాలా వెనకబడి ఉన్నావే. నువ్వు ఇంకా తాగట్లేదా? నీకు తాగడం అలవాట్లేదా? ఎంత వెనకబడి ఉన్నావో తెలుసా. అంటే ఇలాంటి ఒక ప్రేరణ, మోటివేషన్ లోకం నుంచి వస్తుందంటే నీతిగా బ్రతికేవాడిని అణిచేయాలనుకుంటున్నారు. దేవుని యెడల భయభక్తులు కలిగేవాడు లోకానికి చిన్నోడుగా కనిపిస్తాడేమో. రాసి పెట్టుకోండి, దేవునికి ఎప్పుడు నువ్వు ప్రశస్తమైన ముత్యం లాంటిదానివే, ప్రశస్తమైన ముత్యం లాంటి వాడివే. నువ్వు దేవునికి భయపడుతున్నావు.